వదాన్యుడు అన్న పదానికి సంస్కృతంలో అందమైన వ్యుత్పత్తి ఉంది. వద అన్యం అంటే ఇంకేం కావాలో చెప్పు అంటూ తన వద్దకొచ్చిన యాచకులను అడిగి అడిగి మరీ దానం చేసే మహాదాతే వదాన్యుడు. 1877లో కొండవీడు ప్రాంతంలో పుట్టి కొండంత ఎత్తుకి ఎదిగిన బ్రహ్మశ్రీ కౌత సూర్యనారాయణరావు గారు సనాతన ధర్మ సంరక్షణకై తన సంపదలోని 90% పైగా వెచ్చించి ఇచ్చిన వదాన్య శిరోమణి. బాల్యం నుంచే దానగుణం మెండుగా కలిగి ఉన్న వీరు మదరాసు మహాపట్టణంలో స్థిరపడి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పారు. ఇవి విజయవాడ, సికింద్రాబాదులకు కూడా విస్తరించాయి. కాలక్రమేణా ఎన్నో విస్తీర్ణమైన స్థిరాస్తులకు యజమాని అయ్యారు రావుగారు. ఈయనకు చెందిన స్థలంలోనే కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ గారి కుటుంబం బాల్యంలో అద్దెకుండేవారన్నది గమనార్హం. ఎంత సంపాదించినా ఆయనలోని వేదాంతి ఎప్పుడూ మేల్కొనే ఉన్నాడు. తన మామగారైన శ్రీ వలివేటి భాస్కర శాస్త్రి గారి ప్రచోదనంతో ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచిన సూర్యనారాయణరావు గారు తాను సంపాదించిన సిరి సంపదల వలన సనాతన ధర్మం పరిఢవిల్లాలనే కోరారు. ధర్మ అర్థాలలో ధర్మానికే పెద్దపీట వేశారు. తన ధార్మికాశయాలను నిరంతరాయంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో వాటిని 1930లో సంస్థాగతం చేశారు. స్వధర్మ స్వరాజ్య సంఘ అన్న సంస్థను నెలకొల్పి తను 1892లో మొదలుపెట్టిన శ్రీదేవి శరన్నవరాత్ర యాగోత్సవం మరియు సాంగ వేద శాస్త్ర పండిత సదస్ మొదలగు ధార్మిక కార్యక్రమాలన్నిటినీ ఈ సంస్థ ద్వారానే కొనసాగించేందుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన వీలునామాలోనూ స్వధర్మ స్వరాజ్య సంఘ నియమావళిలోనూ రాయించారు. తను సంపాదించినదంతా ఆ శ్రీకృష్ణుని కృపవలనేనని పేర్కొని తన ఆస్తిలోని సింహభాగాన్ని తన ప్రియతమ మానసపుత్రి అయిన స్వధర్మ స్వరాజ్య సంఘ అన్న ధర్మ సంస్థకే చెందింపజేసి తన జీవితాన్నే శ్రీకృష్ణార్పణం చేసిన ధన్యజీవి బ్రహ్మశ్రీ కౌత సూర్యనారాయణరావు గారు. తను స్థాపించిన ధర్మ సంస్థకు చెందిన స్థిరాస్తులలోనే తానే స్థాపించిన వ్యాపార సంస్థలను అద్దెకుండేటట్లు ఏర్పాటు చేశారు వీరు. స్వధర్మ స్వరాజ్య సంఘ అన్న ఈ సంస్థే తరువాతి ధర్మ సంస్థలకు మాతృస్థానం వహించి ఆదర్శప్రాయమైంది. నాటి నుండి నేటి వరకు వేల కొద్దీ వేద విద్యార్థులు ఈ సంస్థలో జరిగే క్రమాంత ఘనాంత పరీక్షల్లో ఉత్తీర్ణులై టీటీడీ మొదలగు ఎన్నో సంస్థల్లో వేద పారాయణదారులుగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కూడా నియమించబడుతున్నారు. ప్రత్యేకించి ఈ సంస్థ వేద భాష్యానికి ప్రాముఖ్యమిచ్చి ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన పాఠ్యక్రమాన్ని రూపొందించింది. కష్టసాధ్యమైన విద్యారణ్యుల వారి భాష్యాన్ని వేదానికి గల 6 అంగాలతో అధ్యయనం చేసి ఈ సంస్థ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సాంగ స్వాధ్యాయ భాస్కరః అన్న గొప్ప బిరుదాన్ని ప్రదానం చేస్తుంది. ఈ సంస్థలో పరీక్షాధికారులుగా మేరు సమాన పండితులైన సర్వశ్రీ మల్లాది హరిశంకర శాస్త్రి గారు, వీరేశకృష్ణ డోంగ్రే గారు, సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, కుప్ప లక్ష్మ్యావధానులు గారు, దెందుకూరి అగ్నిహోత్ర సోమయాజీ మొదలగు వారు ఎన్నో దశాబ్దాలుగా సేవలందించారు. నేడు ఉద్దండ పండితుల్లో చాలామంది ఈ సంస్థలో చదివి పరీక్షలో సాఫల్యం పొందినవారే. అనేకులు భారత రాష్ట్రపతి చేత కూడా పురస్కరించబడ్డారు. మరికొందరు ఉత్తమ ప్రామాణికత కలిగిన వేద విద్యా సంస్థలను నెలకొల్పి వేదమాతకు అనుపమాన సేవలందిస్తున్నారు. మరెందరో ఉన్నతాధికారులు కూడా ఇక్కడ సంస్కృతం మొదలగు విద్యలను అభ్యసించి యశోధనులయ్యారు. శ్రీ కౌత సూర్యనారాయణరావు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే తన కూతురు కొడుకైన బులుసు మణిని బాల్యం నుంచే వాత్సల్యంతో తీర్చిదిద్దారు. బులుసు వెంకట సూర్య సుబ్రహ్మణ్యం గారిని బాల్యం నుంచి వారు మణి అని ఆప్యాయంగా పిలిచేవారు. గొప్ప దేశభక్తులైన సూర్యనారాయణరావు గారు నేతాజీ మదరాసుకి విచ్చేసినప్పుడు తేనేటి విందును కూడా ఏర్పాటు చేశారు. ఆ ఛాయాచిత్రంలో బాలుడిగా కనిపించేది BVSS మణిగారే. లలిత కళల పట్ల కూడా ఆసక్తి గల రావు గారు ప్రతిష్టాత్మకమైన మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి ఉపాధ్యక్షులుగా ఉండేవారు. ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర ఏర్పరచుకున్న రావు గారు తన ధార్మిక ఆశయాలను కొనసాగిస్తారన్న విశ్వాసంతోనే
తన కూతురి కొడుకైన మణిగారికి తన కొడుకు కూతురైన లలితారత్నం గారినిచ్చి వివాహం జరిపించారు. తమ తాతగారికి ప్రాణ సమానమైన స్వధర్మ స్వరాజ్య సంఘ సంస్థను కాపాడేందుకు, కొనసాగించేందుకు ఈ పుణ్య దంపతులు తమ ఆఖరి శ్వాస వరకు కృషి చేశారు. బీజాన్ని నాటిన వారు ఎంత ముఖ్యమో ఆ బీజాన్ని అంకురింపజేసి క్రిమి కీటకాదుల నుంచి కాపాడుతూ అది ఒక మహావృక్షంగా ఎదిగేటట్లు పరిరక్షించేవారు కూడా అంతే ముఖ్యం. తన తాతగారి అడుగుజాడల్లోనే నడిచిన మణిగారు నిష్ఠాగరిష్ఠులైన బురుజు వంశీయులు. బ్రాహ్మణ జమీందారులైన యజ్ఞకర్తల వంశానికి చెందినవారు కావడంతో ధార్మిక కార్యక్రమాల వైపు సహజంగానే మొగ్గు చూపారు మణిగారు. జన్మతః మృదు స్వభావి, సరళ మనస్కులు అయిన మణిగారు తన సౌశీల్యంతో అందరికీ చేరువయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులైన వీరు సంస్కృతాంధ్రాలలో కూడా మంచి పండితులు. మద్రాసులో గొప్ప పారిశ్రామికవేత్తగా, వదాన్యులుగా స్థానం సంపాదించిన వీరికి పీఠాధిపతులు, రాష్ట్రపతులు, కళాకారులు, విద్వాంసులు ఇలా ఎందరితోనో పరిచయం, సాన్నిహిత్యం ఉండేది. దక్షిణ భారతాన ఎన్నో వ్యాపార, ధార్మిక, కళా, విద్యా సంస్థలకు అధ్యక్షులుగా సేవలందించారు. మణిగారి గృహానికి ఎందరో విద్వాంసులు, చలనచిత్ర దర్శకులు, కవులు వస్తూ ఉండేవారు. మద్రాసులోని సుప్రసిద్ధ కళా సంస్థ అయిన శ్రీకృష్ణగాన సభకు మణిగారు అధ్యక్షులుగా 2 దశాబ్దాలపై చిలుకు సేవలందించారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కూడా పురస్కారాలని నెలకొల్పారు. ఎన్నో ఆలయాల జీర్ణోద్ధరణకు సాయపడ్డారు. తెలుగు జాతికి గర్వకారణమైన కూచిపూడి నృత్యం ఉద్భవించిన గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాజగోపురాన్ని నిర్మాణం చేయించారు. విజయవాడలోని శారదా కళాశాలలో భవనం కట్టించారు. ఆకాశవాణిలో ఎన్నో వైవిధ్యభరితమైన శీర్షికలపై BVSS మణిగారి ప్రసంగాలు ప్రసారమయ్యాయి. మణిగారు లలిత కళా వేదిక అన్న సాంస్కృతిక సంస్థను చెన్నైలో స్థాపించి ఎందరో సంగీత విద్వాంసులకు, నృత్య కళాకారులకు అవకాశాలిచ్చి లబ్ధప్రతిష్ఠులైన వారికి సువర్ణ పతకాలను ఈ సంస్థ ద్వారా తన సొంత ఆర్థిక వనరులతో అందించారు. తమ తాతగారు స్థాపించిన స్వధర్మ స్వరాజ్య సంఘ తరపున తిరుమల, కాశీ మరియు రామేశ్వరంలో భక్తులకై వసతి గృహాలను నిర్మింపజేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం అద్వైత మత చర్చకు ఒక ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని అనగా చైర్ను ప్రవేశపెట్టారు. అలాగే వైష్ణవ మత చర్చకై మద్రాసు విశ్వవిద్యాలయంలోనూ ప్రతి సంవత్సరం ఉపన్యాస కార్యక్రమం జరిగేలా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక దిగ్గజాలైన పీఠాధిపతులు అందరూ మణిగారి పట్ల ప్రీతిని, వాత్సల్యాన్ని వర్షించేవారు. వారి గృహానికి విజయం చేసేవారు. శృంగేరి జగద్గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మణి చోటు నా హృదయంలో అని సెలవిచ్చేవారు. మద్రాసులోని శృంగేరి మఠాల్లో కల్లా ప్రాచీనమైన జార్జ్ టౌన్లోని శృంగేరి మఠానికి మణిగారిని 1977లో ధర్మాధికారిగా నియమించి దీవించారు. కంచి మహాస్వామి వారు 1968లో స్వధర్మ స్వరాజ్య సంఘకు సికింద్రాబాదులో సొంతమైన కౌతా స్వరాజ్య విహార్ ప్రాంగణంలో తమ చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠించేందుకు ధర్మిష్ఠులైన మణిగారి పట్ల వారికి ఉన్న అమితమైన కరుణ, అభిమానమే ముఖ్య కారణం. పరమాచార్యుల శతజయంతి కమిటీ నిర్వహించే కార్యక్రమాలకు మణిగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు పురావస్తు శాఖ నిపుణులు, మహాపండితులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఆర్ నాగస్వామి. తమ తాతగారి బాటలోనే నిత్యం పయనించిన మణిగారు స్వధర్మ స్వరాజ్య సంఘ జరిపే దేవీ శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా తన వంతుగా 66 ఏళ్ల క్రితమే అవిచ్ఛిన్న విద్వదాహితాగ్ని సభ అన్న సభను స్థాపించి దీనికి నాటి నుండి నేటి వరకు తన కుటుంబం నుంచే ఆర్థిక వనరులు చేకూరేటట్లుగా వ్యవస్థను స్థాపించారు. ఒక వ్యక్తి స్థాపించిన నిత్యాగ్నిహోత్రుల సదస్సు బహుశా ఇదే మొదటిది కావచ్చు.
మణిగారి సారథ్యంలో స్వధర్మ స్వరాజ్య సంఘకు మరొక మైలురాయి అంతర్జాతీయ నియోప్లాటానిక్ సదస్సును నిర్వహించడం. ఎటువంటి సాంకేతిక ప్రగతి లేని 45 ఏళ్ల క్రితమే ఒక అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం అనేది ఎంత బృహత్ కార్యమో ఊహించవచ్చు. యవన దేశపు తత్వవేత్త ప్లాటో ప్రతిపాదించిన ప్లాటానిక్ తత్వం అనబడేది ఆదిశంకరుల అద్వైత మతానికి ఎంత చేరువైనదో చర్చించి భారతీయ తత్వదర్శనానికి గల గురుస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ సదస్సు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు మణిగారు అందించిన ఆతిథ్యాన్ని చాలా శ్లాఘించారు. ఇలా స్వధర్మ స్వరాజ్య సంఘ ఖ్యాతిని దశ దిశల వ్యాపింపజేస్తూ BVSS మణిగారు భారతీయ సంస్కృతి, ఆలయ నిర్మాణ సంపద, మీమాంసాది దర్శనాలు మొదలగు విషయాలపై పరిశోధన చేసే ఎందరో పాశ్చాత్యులకు కూడా ఉపకార వేతనాన్ని అందించి వారి పరిశోధన పత్రాలను గ్రంథాలుగా ఆక్స్ఫర్డ్ మరియు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయాలచే ప్రచురింపజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే సదస్సులకు మణిగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి మార్గనిర్దేశకత్వాన్ని కూడా టీటీడీ కోరేవారంటే మణిగారు ఎంత ఎత్తుకి ఎదిగారన్నది వ్యక్తమవుతుంది. మణిగారి నేతృత్వంలో స్వధర్మ స్వరాజ్య సంఘ అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంది. ఆర్ష వాంగ్మయం, సాహిత్యం, సంగీతం, నృత్యం ఇలా ఎన్నో కోవలకు చెందిన అనర్ఘరత్నాలను పాఠకులకు అందించింది. ప్రత్యేకించి సంధ్యావందన భాష్యం అనబడు ఈ గ్రంథరత్నాన్ని మణిగారు వ్యక్తిగతంగా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ముద్రించారు. స్వధర్మ స్వరాజ్య సంఘ వివిధ రంగాలలోని ఎందరో పేద విద్యార్థులకు, రోగులకు, గృహ నిర్మాణ, వివాహాది శుభకార్యాలకు, వైదిక క్రతువులకు ధన సహాయం చేసింది. బులుసు మణిగారి నాయకత్వంలో ఎన్నో మాసపత్రికలకు సంఘ చేయందించింది. లలిత కళలకు అంకితమైన శృతి అన్న ఆంగ్ల పత్రికకు ధన సహాయం అందించింది. ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అయిన శ్రీమతి మాలతీ చందూర్ గారి భర్త శ్రీ NR చందూర్ గారు నడిపే తెలుగు మాసపత్రిక జగతిలో ప్రత్యేకించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో రామాయణాన్ని ఆంగ్లంలో ధారావాహికగా ఎన్నో దశాబ్దాలు ప్రచురింపజేసింది. ఇలా తనకంటూ ఒక ముద్రని సృష్టించుకుని తేజరిల్లిన బులుసు మణిగారి షష్ఠిపూర్తి విజయవాడలో శాస్త్రోక్తంగా పలువురు ప్రముఖుల సమక్షంలో వారి కుటుంబం జరుపగా, మద్రాసులో ఆయన షష్ఠిపూర్తిని ఆ మహానగరంలోని ప్రముఖులందరూ కలిసి వైభవోపేతంగా ఏర్పాటు చేయడం మణిగారి ఉన్నత వ్యక్తిత్వానికి ఒక మహత్తర తార్కాణం. ఎన్ని మహోన్నత కార్యక్రమాలను చేసినా స్వప్రచారం కాంక్షించని మణిగారు తమ తాతగారి ఆశయాలకు ప్రతిరూపమైన స్వధర్మ స్వరాజ్య సంఘ అభివృద్ధికై అహోరాత్రాలు పాటుపడ్డారు. సంఘ తరఫున ఎన్ని పుస్తకాలను ముద్రించినా అన్నిటికీ వారి తాతగారి పేరు, ఛాయాచిత్రం ఉండేటట్లే ఏర్పాటు చేసేవారు కానీ తన పేరు ఉండాలని ఎన్నడూ కోరేవారు కాదు. ఇటువంటి జనప్రియులైన బులుసు మణిగారిని ఎందరో కవులు, రచయితలు తమంతట తామే కొనియాడారు. ఆనాటి యువ అవధాని అయిన శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు సంస్కృతంలో తనదైన శైలిలో అటు కౌత సూర్యనారాయణరావు గారిని, ఇటు వారి దౌహిత్రులైన బులుసు మణిగారిని చమత్కారంగా ప్రశంసిస్తూ పద్యాన్ని బహూకరించారు. 1994 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఒక పెను మార్పు సంఘను ఆర్థికంగా కృంగతీసింది. అధర్మం చెలరేగడంతో సంఘకు న్యాయబద్ధంగా ప్రతి నెలా రావలసిన అద్దెలు రావడం ఆగిపోయాయి. దీనివల్ల స్వధర్మ స్వరాజ్య సంఘ అన్న ఈ మహావృక్షం సమూలంగా నాశనమయ్యే ప్రమాదంలో పడింది. అయినా బులుసు మణిగారు తన తాతగారి ఆశయాలను కొనసాగించేందుకే నిశ్చయించుకున్నారు. ఇది అనవసరం, దీనివల్ల ఏమిటి లాభం, వదిలే అని ఎందరో సలహాలిచ్చినా ససేమరా ఒప్పుకోలేదు ఆయన. నిజానికి సంఘ విజయవాడలో నిర్వహించే దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలే కాక చెన్నైలో నిర్వహించే శ్రీకృష్ణ గర్భ జన్మాష్టమి పూజలు, ఉగాది నాడు మొదలై సీతారామ కళ్యాణంతో ముగిసే వసంత నవరాత్ర ఉత్సవాలు ఇత్యాది అనేక పూజలు, వాటికి సంబంధించిన వేద సదస్సులు నిర్వహించాల్సిన విధాయకం.
సంఘ మద్రాసులో నిర్వహించే పూజలకు రాష్ట్ర గవర్నర్తో సహా ఎందరో ప్రముఖులు భక్తి శ్రద్ధలతో పాల్గొనేవారు. ఈ పూజలే కాకుండా పన్నులు, జీతాలు, న్యాయాలయ రుసుములు, న్యాయవాదుల పారితోషికం, ఇలా ఎన్నో నెలసరి ఖర్చులు ఆయన భుజస్కంధాల మీదే పడ్డాయి. ఆయన ఎక్కడా భయపడకుండా, వెనకంజ వేయకుండా తనకున్న ఆర్థిక స్తోమతతోనే ఈ సంస్థను నడిపించారు. ఈ ప్రయత్నంలో ఎన్నో వ్యక్తిగత అవసరాలను, సౌఖ్యాలను విస్మరించారు. మొదటి నుంచి ఈ సంస్థకు బయట వ్యక్తుల నుంచో, సంస్థల నుంచో విరాళాలు తీసుకోవడం రివాజు కాదు. అందువల్ల ఈ పరిగ్రహ రాహిత్యాన్ని మణిగారు పాటించారు. నేటి వరకు ఇదే పాటించబడుతుంది. ఇదే కాక ఈ సంస్థ యొక్క శత జయంతిని కూడా మణిగారు యథాశక్తి ఘనంగా తన ఆర్థిక వనరులతోనే విజయవాడలో జరిపించారు. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా పూర్వాశ్రమ పేరు గాంచిన నేటి కుట్రాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు కూడా హాజరయ్యారు. 1999 సంవత్సరంలో ఒకరోజు మణిగారు తిరుమలలో తన తలనీలాలను సమర్పించి వచ్చి తృప్తిగా చెన్నైలోని స్వగృహంలో తన కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతూనే ఉండగా నాడు ఏకాదశి ఘడియలు ప్రవేశించిన వెంటనే హఠాత్తుగా అనాయాసంగా స్వర్గస్థులయ్యారు ఈ పుణ్యజీవి. అకస్మాత్తుగా జరిగిన ఈ విషాదాన్ని జీర్ణించుకునేందుకు మణిగారి కుటుంబానికి, ముఖ్యంగా ఆయన ధర్మపత్ని లలిత గారికి చాలా కాలమే పట్టినా సంఘ బాధ్యతలను విస్మరించలేదు. తనకి కూడా తాతగారైన కౌత సూర్యనారాయణరావు గారి ఆశయాలను, తన భర్త భరించిన ఆర్థిక బాధ్యతలను తుది శ్వాస వరకు వహించింది లలిత గారు. అధర్మాన్ని ఎదురిస్తూనే పోరాడింది. ఈ ధర్మ సంస్థని కాపాడుకుంటూనే వచ్చింది ఈ ఆదర్శ ధర్మపత్ని. తమ తల్లిదండ్రుల కాలం తరువాత కూడా మణిగారి సంతతి ఈ సంస్థ జరిపే కార్యక్రమాలను అలాగే కొనసాగించారు. 2015 సంవత్సరంలో సంఘ నిర్వహించే దేవీ శరన్నవరాత్రి యాగోత్సవం మరియు సాంగవేద శాస్త్ర పండిత సదస్సుకు కంచి కామకోటి పీఠాధిపతులు వేంచేసి సంఘ జరిగే విధానం పట్ల హర్షం వ్యక్తం చేసి ఆశీర్వదించారు. ప్రత్యేకించి మణిగారి సంతతి కౌత సూర్యనారాయణరావు గారు ప్రారంభించిన ఇదే కార్యక్రమం యొక్క 125వ వార్షికోత్సవాన్ని 2017 సంవత్సరంలో అత్యంత శ్రద్ధాభక్తులతో తమ సొంత ఆర్థిక వనరులను ఉపయోగించే నిర్వహించారు. ఆనాడు ఏర్పాటైన విశిష్ట సభలో పాల్గొన్న శతాధిక వేద పండితులు పర్జన్యుని గురించి అనగా వరుణుని గురించిన మంత్రం పఠిస్తూ ఉండగా కుంభవృష్టి మొదలైంది. ఇది పాల్గొన్న వారి చిత్తశుద్ధిని, నిర్వాహకుల సంకల్ప సిద్ధిని సూచించింది. ధర్మ విరోధులు ఎన్ని అవరోధాలు కల్పించినా వేదమాత ఆశీస్సులు ఈ సంస్థపై ఎప్పుడూ ఉన్నాయన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనం. మరింత నిదర్శనంగా ఈ సమయంలోనే సంఘకు రావాల్సిన కోట్ల రూపాయల అద్దె బకాయిలలో తాత్కాలికంగా కొంత భాగాన్ని మంజూరు చేసింది మద్రాసు న్యాయాలయం. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా తగు జాగ్రత్తలతో అన్ని పూజలు, పరీక్షలు మణిగారి కుటుంబంచే నిర్వహించబడ్డాయి. ఇది స్థాపకులైన తమ ముత్తాతగారి పట్ల, తల్లిదండ్రుల మాట పట్ల తమకున్న నిబద్ధత. మరికొంతకాలం ఇలానే గడిచింది. గత ఏడాది అనగా 2023 సంవత్సరం సెప్టెంబర్ 26 నాడు ధర్మదేవత విశ్వరూపం దాల్చగా ఈ ధర్మ వృక్షాన్ని కూల్చదలచిన వాయువులు ఈ సంస్థ నుంచి శాశ్వతంగా వైదొలగాయి. ఈ మేరకు మద్రాసు ధర్మాసనంలో తీర్పు వెల్లడైంది. అధర్మ పంజరంలో నలిగిపోయిన ధర్మశుకం ఒక్కసారిగా స్వేచ్ఛను పొందింది. బీవీఎస్ఎస్ మణిగారి సంతతి హయాంలో ఇప్పుడు స్వధర్మ స్వరాజ్య సంఘ పూర్వ వైభవాన్ని సంతరించడం మొదలుపెడుతోందన్న దానికి సంకేతంగా జనవరి 2024లో కంచి పీఠాధీశులు మళ్లీ సంఘకు చెందిన సికింద్రాబాద్ ప్రాంగణంలోకి విజయం చేశారు. ఈ సంస్థకు వివిధ నగరాల్లో సొంతమైన స్థిరాస్తులు మళ్లీ కొత్త కాంతులీనుతున్నాయి. ఈ కొద్ది కాలంలోనే ఈ సంస్థ ద్వారా అనేక ఆలయాలకు, క్రతువులకు, వైద్య సేవలకు, విద్యార్థులకు,
అన్నదాన భవన నిర్మాణానికై విరాళాలు చేరాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్తంభించిన సాంగవేద వేదాంత విద్వన్మహాసభ పూర్వరీతిలోనే శ్రీకృష్ణ జయంతి పూజలలో భాగంగా మళ్లీ మొదలైంది. ఇలా నిత్యం నవనవోన్మేష కాంతులతో భాసించే భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మళ్లీ ఈ సంస్థ సేవలందించాలని వీక్షక మహాశయులైన మీరందరూ ఈ మా సంస్థని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రయాణంలో మాకు సహకారం అందించిన వారందరికీ ఇదే మా కృతజ్ఞతాంజలి. 132 ఏళ్ల చరిత్రను మీ ముందుకు తెచ్చిన ఈ దృశ్యావళి ధర్మానికి నివాళి.